రఘునాథ్ బాబు గారు, ఏంటి మీరు కూటమి అధికారంలోకి వచ్చింది, వెంటనే రుషికొండలోకి వెళ్ళిపోయారు. ఇది జగన్ ప్యాలెస్ అంటున్నారు, రాజకోట రహస్యం అంటున్నారు, మాయా మహల్ అంటున్నారు, 500 కోట్లతో ఆయన సొంతంగా ఏదో కట్టేసుకున్నారు అంటున్నారు. ఏంటి జగన్ భవనమా, జగన్ ప్యాలెసా, లేకపోతే ప్రభుత్వ భవనమా, ఏంటది? మీరు ఇచ్చినటువంటి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది, ఏంటి మీరు ఇచ్చినటువంటి 2500 కోట్లతో అమరావతిలో జరిగినటువంటి డెవలప్మెంట్ మీద కూడా ఇక్కడ 500 కోట్లే. ఈశ్వర్ గారు, మీకు, రాజీవ్ గారికి, ప్రసాద్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. నమస్తే సార్. అది డెఫినెట్గా జగన్ ప్యాలెస్ కాదు, ఆయన వ్యక్తిగతమైన ప్యాలెస్ కాదు, మహల్ కాదు. కాకపోతే ఆయన అధికారిక నివాసం లేకపోతే ఈ ప్రభుత్వ అతిథి గృహం మనం ఎలా చెప్పుకున్నా అంత లావిష్గా అంత విలాసవంతంగా కట్టడం అవసరం అనేది ఒక పాయింట్. అయితే మీరు చెప్తున్నారు ఇక్కడ విజయవాడలో, అది అమరావతిలో 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అయ్యింది, ఇక్కడ 10,000 అయ్యి ఉండకపోవచ్చు అన్నారు. అది కూడా కరెక్ట్గా లెక్కిస్తే బాగానే ఉండేది. సరే, ఏది తర్వాతైనా ఇస్తారనుకోండి, కానీ డెఫినెట్గా అది ఆయన బ్యాలెన్స్ కాదు, అది వాళ్ళ ప్రభుత్వం వాడుకోవచ్చు. కానీ క్వశ్చనల్లా ఏంటంటే అక్కడ ఉన్న భవనాలు కూల్చి ఇంత విలాసవంతమైన భవనం అవసరమా? అవి ఎప్పుడు సార్, ఇంకా మనం ఒక విశాఖను రాజధానిగా చేయాలనుకున్నారు కదా, రేపు గవర్నర్ వచ్చారు, రాష్ట్రపతి వచ్చారు, లేదా ప్రధాని వచ్చారు, మన ప్రధాని గారు వచ్చారు, మనకంటూ సొంత భవనాలు ఉండాలి కదా, ఒక అతిథి గృహం. అది ఏం కట్టినా ఇంకొకటి సార్, ఇంకొకటి నేనేమంటున్నానంటే, ఏం కట్టినా సరే, ఎలా కట్టినా, అది ప్యాలెస్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టినా అది ప్రభుత్వ ఆస్తిగానే కదా ఉంటుంది. అది ఈ ప్రభుత్వం వాడుకోవచ్చు, ఈ ప్రభుత్వం వాడుకోవచ్చు. ప్రసాద్ రెడ్డి గారు అంటే మణిహారంలో మారుతుంది. ఇది మన రాష్ట్రంలో ఒక ఐకానిక్ బిల్డింగ్ మనం చూపి 5 ఏళ్ళు, గతంలో 5 ఏళ్ళు ఉండింది, మీరు కూడా ఉన్నారు కదా ఆ ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు. మీరు ఇచ్చినటువంటి 2500 కోట్లలో 1000 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం గుంటూరు విజయవాడ మధ్య పోతే, మిగిలిన 1500 కోట్లతో ఏం కట్టారంటే 1000 కోట్లతో ఆ భవనాలే కట్టారు, ఏదే అసెంబ్లీ, ఆ సెక్రటేరియట్. అది ఎలా ఉందో చూశారు కదా. పోనీ అదైనా శాశ్వత భవనం అంటే అది కాదు, శాశ్వత భవనం కాదు. మరి 1000 కోట్లు ఏమైపోయినట్టు? రఘునాథ్ బాబు గారికి ఆయన అంటే నాకు చాలా గౌరవం, పెద్దలు, సీనియర్ నాయకులు. చిన్న సబ్మిషన్ సార్, మీరు ఈ ప్రభుత్వం వాడుకోవచ్చు అన్నారు కదా, ఈ ప్రభుత్వమే కాదు సార్, ఏ ప్రభుత్వమైనా వాడుకోవచ్చు, ఏ ప్రభుత్వమైనా వాడుకోవచ్చు. ఆ భవనం ఉన్నన్నాళ్ళు అది ప్రభుత్వ భవనం. ఈ ప్రభుత్వం అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మారు ఇంకో ప్రభుత్వం వస్తుంది వాడుకోవడానికి, లేదా అలాగేం కాదు, ఏ ప్రభుత్వం అయినా అది ప్రభుత్వ ఆస్తి. చిన్న కరెక్షన్ చేశానంటే, సారీ మేము ఇంటరప్ట్ చేసినందుకు, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు సరే, ఈ అమరావతిలో ఉన్న ఆ భవనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాడుకుంది కదా, అక్కడి నుంచే కదా పరిపాలన జరిగింది ఈ 5 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అక్కడే కదా మళ్ళీ మంత్రులు కూర్చుంటారు, వాడుకున్నారు కదా. కాబట్టి ఇది చంద్రబాబు ప్యాలెస్ అని గాని, మాయామహల్ అని గాని, ఇంకొద్దులేండి, ఇంకెందుకు బాబు మహల్ అని గాని, అంత విలాస ఏం చెప్పలేదు, అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఉందా? 1. 2, రాజధాని అక్కడ మారటం అనేది నిర్ణయం అవ్వలేదు. 1000 కోట్లతో మనం ఏం చేశామని ప్రశ్నించినప్పుడు 500 కోట్లని చెబుతున్నారు కోర్టుల్లో. ఎస్, డెఫినెట్ గా కావాలి, డెఫినెట్ గా ఉండాలి. ముందు అసలు కట్టడం గురించి కోర్టుల్లో ఇంకా పెండింగ్ ఉంది కదా, రాజధాని అక్కడ మార్పు అనే విషయం కోర్టులు క్లియర్ చేయలేదు కదా, రాజధానితో సంబంధం చేయలేదు కదా. ఈ లోపే అంత రాజధాని మార్పు గురించి కూడా కోర్టులో స్టే ఉందని అక్కడ స్టే చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక రాజధాని అంటున్నారు, అప్పుడప్పుడు వెళ్తుంటారు, వెళ్ళినప్పుడు కూడా స్టే చేయడానికి ఉపయోగపడుతుంది కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన స్టే చేయడానికి, ఏ ప్రైవేట్ హోటల్స్ లోనూ ఉండకుండా. బిల్డింగ్ ఉంటే ఉపయోగపడుతుంది అనే దానిలో అనుమానం లేదులే, కానీ బట్ బిల్డింగ్ అంత విలాసవంతంగా కట్టాలా, అంత ఖర్చు పెట్టి కట్టాలా, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఇది ఉండటం కోసం దానికి హోటల్స్ లేకపోతే సర్క్యూట్ గెస్ట్ హౌస్ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు, ఇలాగా వస్తుంటాయి.
ఏదేమైనా అది ఆ జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఒక వ్యక్తి సంబంధించిన ఆస్తి ప్యాలెస్ అనేది అయితే కరెక్ట్ కాదు. ఆయన అయితే టేస్ట్ ప్రకారం అది కట్టుకున్నారు. కాకపోతే ఈ విలాసాలు అనేవి డెఫినెట్గా అంటే పెద్దానికి స్పెషల్ ఫ్లైట్ మనం చూసాం. బీహార్లో నితీష్ కుమార్ ఆయన లాలూ యాదవ్ కొడుకు తేజస్వి ఇద్దరు కూడా ఒకే ప్రభుత్వ విమానంలో వచ్చారు. ఆయనేమో ఇండి మీటింగ్కి వెళ్ళాడు, ఈయన ఎన్డీఏ మీటింగ్కి వచ్చాడు. చెప్తున్నా ఉదాహరణ కోసం. కానీ మన దగ్గర ముఖ్యమంత్రి ర్యాంక్ వాళ్ళు తీసేయండి, ఇంకా కింద ర్యాంక్ వాళ్ళు కూడా స్పెషల్ ఫ్లైట్లే వాళ్ళు తెచ్చుకుంటారు, అరేంజ్ చేసుకుంటారు. ఇలా డెఫినెట్గా మన దగ్గర మరి డబ్బు ఎక్కువ ఉందని అనుకోవాలి. డబ్బు ఎక్కువ లేకపోతే మీరు అప్పుడు ప్రశ్నించారు 2600 కోట్లు దుబారా అని చెప్తున్నారు కదా కొండా రాజీవ్ గాంధీ గారు. 500 కోట్లు ఆ బిల్డింగ్ కడితే జీవితకాలం మనం చూపించుకో తరతరాలు ఉంటాయి అక్కడ. కానీ ఆ 2600 కోట్లు చంద్రబాబు నాయుడు గారు దుబారా చేశారని లెక్కలతో సహా చెప్తున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు. మరి అది 2600 కోట్లు గాల్లో పోయినా పర్లేదు, 500 కోట్లతో తరతరాలు మనం చూసుకుని గొప్పగా గర్వించదగినటువంటి బిల్డింగ్ ని మనం చూసుకుంటూ ఉంటాం. అదెందుకు అవసరం లేదు? ఈ దుబారా ఖర్చులే అవసరం అంటామా? 2600 అంటే అది అమరావతిలో కట్టిన చదివారు కదా ఇప్పుడు. ఒక్క నిమిషం చదివి వినిపించారు. అవన్నీ కలిపి కాదు రఘునాథ్ బాబు గారు చిన్న సబ్మిషన్ సార్. 2600 ఎక్కడ ఉన్నాయి? నేను 2600 మీరు లెక్క మీరు కట్టండి. నా పెద్దలకు మీరు అందరూ బాగా లెక్క వేస్తారు. నేను ఇందాక ఆల్రెడీ నా స్పీచ్ ఇంట్రోలో చెప్పాను. ఇప్పుడు మీకోసం మళ్ళీ ఒక్కసారి సార్, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఒక సీఎం క్యాంపు కార్యాలయం అని చెప్పి ఎల్ బ్లాక్కి 14.63 కోట్లు ఖర్చు పెట్టారు. అంతకుముందు లేదు హెచ్ బ్లాక్ వచ్చేస్తారేమో అని చెప్పి ఒక 7.5 కోట్లు ఖర్చు పెట్టారు. మదీనా కూడా ఫామ్ హౌస్ ఇంటి అద్దెకి ఒక 5 కోట్లు ఇచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయం ఫర్నిచర్ ఏమో 10 కోట్లు పెట్టారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కేమో ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది కాక విజయవాడలో ఉన్నటువంటి ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కోసం సుమారు 45 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రత్యేక బస్సు అని చెప్పి ఒక 5.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కాక రాజధాని ప్రధాన శంకుస్థాపన పేరు చెప్పి 250 కోట్లు, ఆ తర్వాత మరో 3 సార్లు శంకుస్థాపన పేరు చెప్పి 100 కోట్లు, అదేవిధంగా రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి కన్సల్టెంట్కి ఒక 300 కోట్లు, విదేశీ ఇది పోలవరం బస్సు యాత్రలు చెప్పి సుమారు 22 కోట్లు, ఇది కాక హైదరాబాద్లో పార్క్ హైత్ హోటల్కి కట్టిన బిల్లు 100 కోట్లు, విశాఖపట్నంలో ఉన్నటువంటి నో హోటల్కి ఎన్ని కోట్లు పూర్తి. రాజేష్ గారు 100 కోట్లు కరెక్ట్ కాకపోవచ్చు, మిగిలినవన్నీ కరెక్ట్ గానీ 100 కోట్ల గురించి కొంచెం వెరిఫై చేసుకోండి. తప్పే లేదు సార్. ఇప్పుడు నేను అందుకే అన్నాను, ఇప్పుడు పెద్దలు రఘునాథ్ బాబు గారు కానీ మీరు గారు ఉన్నారు, నేను నా లెక్కలు చెప్పాను. 100 కోట్లు తాత్కాలిక సచివాలయానికి సంబంధించినటువంటి మరమ్మతులకు కానీ ఇవన్నీ కూడా అంటే నేను ఏమంటున్నా, ఇవన్నీ కూడా రఘునాథ్ బాబు గారు చిన్న సబ్మిషన్ సార్. మీరు మాకు చాలా సీనియర్ రాజకీయ నాయకులు. సరే పోన్లేండి పర్లేదు, 500 కోట్ల కంటే ఎక్కువే ఉంది కదా అదైతే. ఈశ్వర్ గారు ఈ సందర్భంగా ఒక సబ్మిషన్ అండి, ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే చెట్టు కింద నుంచి పనిచేస్తామని ఉద్యోగులు ముఖ్యమంత్రి కూడా చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. అదే ఉద్యోగులు సార్, ప్రసాద్ రెడ్డి గారు ఒక సబ్మిషన్, అదే ఉద్యోగులు అదే అధికారులు అంటే భవనాలు అన్నింటికి ప్రభుత్వం తీసుకున్న అన్ని ఆఫీసు భవనాలకి ఉద్యోగస్తుల కోసం తీసుకున్న భవనాలకి ఎగ్జిస్టింగ్ రెంట్ కంటే 3 రెట్లు అదనంగా రెంట్ చెల్లించారండి. ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరం. అంటే డబ్బు సేవ్ చేయడానికి ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబట్టలతో వచ్చామన్నారు కదా సార్, కట్టుబట్టలతో కనిపించారా ఎప్పుడైనా? ఆదా అవుతుంది. దీన్ని అనేక రూపాల్లో ఉపయోగించుకునే అవకాశం ఉందండి. ఇక్కడ హైదరాబాద్ లో నిజాం కట్టిన పైగా ప్యాలెస్ ఇలాంటి వాటిని అన్నింటినీ ఆతిథ్య గృహాలుగా మార్చారు, గెస్ట్ హౌస్లుగా మార్చారు, హోటల్గా మార్చారు, హాస్పిటాలిటీకి మార్చారు. దాన్ని మార్కెటింగ్ చేసి అద్భుతంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇది టూరిజం వాళ్ళకి అప్పగించిన, టూరిజం వాళ్ళకి మంచి కంపెనీకి అప్పగిస్తే, ప్రైవేట్ కంపెనీకి కానీ వాళ్ళకి బిడ్డింగ్ చేసి అప్పగిస్తే అది అద్భుతంగా మార్కెటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. భవనం అనేది ఒక అసెట్. నేను ఇంతకు ముందు అదే వాడిన సోషల్ అసెట్, గవర్నమెంట్ అసెట్. ఆ అసెట్ ని ఎంత తెలివిగా ఉపయోగించుకుంటాం అన్నది ప్రభుత్వం యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది.